గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో వెజిటేబుల్ థెరపిస్ట్ అండ్ అలాగే ఆధ్యాత్మిక వ్యక్తి విక్రమాదిత్య సార్ ఉన్నారు. గురూజీతో మాట్లాడి వెజిటేబుల్స్లలో అరటికాయకున్న స్పెషాలిటీ ఏంటని తెలుసుకుందాం. నమస్తే గురూజీ. సూర్యోస్మిమ. చెప్పండి గురూజీ, అరటికాయ అంటే చిప్స్ లాగానే నాకైతే తెలుసు, మహా అంటే ఒక స్వీట్ లాగా విన్నాను. మరి అరటికాయ జ్యూస్ ఏంటి గురూజీ? బజ్జీలు ఉంటాయి కదమ్మా, అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీలు అది కూడా ఉంటుంది. అంటే మన శరీర వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ రక్తాన్ని పంపిణీ చేసే వ్యవస్థ. ఇప్పుడు మీరు మ్యాక్సిమం చూస్తున్నారు, తెల్లారు లేస్తే చిన్న చిన్న వయసులో హార్ట్ అటాక్స్, ఇవి చాలా పెద్ద ప్రమాదం తీసుకొస్తుంది. దానికి కారణం ఆ సరఫరా బ్లాక్స్, వాల్ బ్లాకేజెస్. మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు, స్టంట్ వేసారు, ఎక్కడికక్కడ బ్లాకేజెస్. ఎందుకు అంటే మన జీవన విధానంలో మనం మంచి నూనె అనేదాన్ని పూర్తిగా మర్చిపోయాం. అంటే మంచి నూనె అంటే ఏదో నూనె, ఏదో షాప్కి వెళ్ళి ఒక ప్యాకెట్ కొని తీసుకొచ్చే నూనె అయింది తప్ప అది మంచి చేసే నూనె కాదు. అది నూనె పదార్థం మాత్రమే, అది మంచి నూనె కాదు. ఇక దానికి మనం 100 రకాల పేర్లు పెడతాం, పూర్తిగా మర్చిపోయాం. మరి ఇలాంటి వ్యవస్థలో బ్రతుకుతున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? అయితే నూనె వాడకాన్ని పూర్తిగా మానేయాలి, మంచి నూనెకి వెళ్ళాలి. మంచి నూనెకి వెళదామంటే దొరకదు. అప్పుడు ఏం చేయాలి? వాడుతున్న నూనెని మానేయాలి. కుదరదు. ప్రత్యామ్నాయంగా ఇలా భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఒక అరటికాయ కేవలం చిప్స్కో లేకపోతే కర్రీకో బజ్జీలకో కాదు, ఇది నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, నీ జీవితాన్ని నిలబెట్టడానికి, సడన్ డెత్స్ నుంచి నిన్ను రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అరటికాయ. దీనికి చాలా విశేషమైనటువంటి గుణం ఉంది. ఇది ఒకసారి ఒక చెట్టు ఒక గెల వేస్తే మళ్ళీ కొత్త జీవితాన్ని, పునర్జీవితాన్ని తీసుకుంటుంది తప్ప మళ్ళీ కాయడం అనేది ఉండదు. దీనికి అద్భుతమైనటువంటి గుణం, అది గురుతత్వాన్ని కలిగి ఉంటుంది. మీరు ఎక్కడికైనా ఒక పెద్ద వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు, అంటే భగవంతుడి స్థితిలో ఉన్న వాళ్ళని, మామూలుగా మనం పెద్దలు కలవడానికి వెళ్ళినప్పుడు ఫ్లవర్ బ్రొకేలో పట్టుకెళ్తాం, అది వేరే. కానీ ఒక అంటే దైవశక్తితో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అరటిపళ్ళు కొబ్బరికాయ పట్టుకెళ్తాం. ఇది భక్తి భావం. అంటే అందులో ఏముంది? అరటి భక్తి ఉంది, దైవత్వం ఉంది అని చెప్తుంది. అది చెప్పకనే అది ఆయనకి ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఆయన ఉంచుకుంటాడు అంటే మనకి తిరిగి మళ్ళీ సగం ఇస్తారు. అంటే ఇది నేను బాగుండడానికి పనిచేస్తుంది, నువ్వు బాగుండడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రసాదం కింద తిరిగి ఇస్తారు. దైవత్వమే తిరిగి ఇవ్వడం అనేది దైవత్వం, ఇవ్వడం అనేది మానవత్వం. దాన్ని అమృతంగా మార్చి దాంట్లో శక్తిని నింపి ఇవ్వడం అనేది దైవత్వం. అది కలిగి ఉన్నటువంటి పదార్థం అరటికాయ. ఇది అద్భుతమైనటువంటి గుండె వ్యవస్థని మెరుగుపరచడానికి, ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులన్నిటిలోంచి బ్లాక్స్ కారణం ఆయిల్స్, మనం మానలేం కాబట్టి రెగ్యులర్గా పచ్చి అరటికాయని జ్యూస్గా చేసుకుని వాడడం వల్ల ఆ సడన్ డెత్స్ ఏవైతున్నాయో అట్లా మనం ఆపడానికి అవకాశం ఉంది. లేదమ్మా, తొక్కే, అరటికాయ కూడా తొక్కే. మనకి ఇవన్నీ కూడా తొక్కలోనే అద్భుతమైనటువంటి పోషకాలు ఉన్నాయి. మనం చేసేది అదే, మనకు ఉపయోగపడేదాన్ని ఏమో బయట పారేసి జంతువులకు పెడతాం, ఆ అక్కర్లేని పదార్థాన్ని మనం తింటాం. సో తొక్కతోటి చిన్న చిన్న ముక్కలు చేసి. అరటికాయని తొక్కతో తింటారా? చాలా మంది తీసేసి తినేస్తారు అరటికాయ. అంటే సహజంగా తినేటప్పుడు అలా చేస్తారు. దీంట్లో కావాల్సింది అంటే మన శరీరంలో సర్క్యులేటరీ డిజార్డర్, ఇది ఆ వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూరుతుంది. చూడండి, మీకు మ్యాక్సిమం ఎక్కువ నిలబడి ఉన్న వాళ్ళకి కాళ్ళలోకి రక్తం వచ్చేసి కింద ఉండిపోతుంది. దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. అంటే ఆ రక్త ప్రసరణ తిరిగి పైకి ఊర్ధ్వంగా ప్రయాణం చేయడానికి శక్తి లేకపోవడమే దానికి కారణం. అంటే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయంటే మీ హార్ట్ బలహీనంగా ఉంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి రెగ్యులర్గా వంటల్లో అరటికాయ ఉండేలా చూసుకోండి. అది మ్యాక్సిమం తొక్క తీయాల్సి వస్తే కొంతవరకు ఈ కనుపుల వరకు తొక్క తీయొచ్చు, మిగతా దాన్ని తొక్కతో వాడేసిన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తొక్క తీయాలి అని చెప్పామనుకోండి, మొత్తం తీసేస్తా. తొక్క తీయాల్సిన అవసరం లేదు, అది తొక్కే పని చేస్తాం. తొక్కలోనే మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. కానీ గురూజీ, ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలకి, అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే ఒక 60 ఏళ్ళు వచ్చాయి లేదా ఒక 50 ఏళ్ళు వచ్చాయంటేనే గుండెపోటు అనేది ఒకటి వస్తుంది అనేది మనం ఉండేది.
కానీ ఇప్పుడు జిమ్లలో పడిపోతున్నారు, నిల్చున్న దగ్గర పడిపోతున్నారు. అవును. అసలు చూస్తేనే ఏంటిది దుస్థితి అన్న ఫీలింగ్ వస్తుంది. మన ఆరోగ్యమే అంటారు. 100% అంటే లైఫ్ స్టైల్ అమ్మా. తినకూడని పదార్థం, నూనె పదార్థం అని తింటున్నాం. అది నూనె కాదు, అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ ఆకలేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వాటి మీద తినేస్తున్నాం. అందులో వాడి నూనె ఏంటది, అది ఎన్ని రోజులైందో, ఎన్నిసార్లు దాన్ని వాడాడు అనేది మనం చూడట్లేదు. కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. ఎవరిని అనుకోవడం లేదు, మనం చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాం అంతే. ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని కోల్పోతున్నాం. ఓపిక చేసుకుని తల్లి ఇంట్లో వండి పెడితే బిడ్డలు ఆరోగ్యంగా తింటే, అంటే రుచులకు అలవాటు పడుతున్నారు వీళ్ళు. బయట చేసే వంటల్లో టేస్టింగ్ సాల్ట్ అని వాడతారు. నీకు బయట ఉన్న టేస్ట్ ఇంట్లో రావట్లేదు. పిల్లలేమో ఇంట్లో తినరు, ఆ బయట దానికి అలవాటు పడిపోయి మనం ఆ బిడ్డల్ని కోల్పోయేదాకా కానీ మనకు తెలియట్లే మనం ఏం చేస్తున్నాం తప్పు అనేది. గురూజీ, బయట తినడంలో ఒక అంతుకి అంటే పిజ్జాలు, బర్గర్లు, ఈ మధ్య పిల్లలకి ఇంక ఇంట్లో ఎంత మంచిగా చేసినా అవి తినరు. ఇదేంటి మీకు అదే ఆ టేస్ట్ కోసం వాళ్ళు వాడే కెమికల్స్ ఇంట్లో వాడరు కదా, ఆ టేస్ట్ రాదు, ఆ రుచి అంటే చచ్చిపోయింది. పిల్లల నోట్లో రుచి చచ్చిపోయింది కాబట్టి దానికి అలవాటు పడిపోయి ఉన్నారు, దాన్నే తింటున్నారు. రుచి మొత్తం ఒక అట్టికే సరిపోతుందా? సగం సరిపోతుంది, ఒక మనిషికి ఒక పూటకి సగం సరిపోతుంది. మనం మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ అంటే రోజుకు ఒక మనిషికి అంటే గుండె సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు, సర్క్యులేటరీ డిజార్డర్ అంటే వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ పంపింగ్ బాగాలేదు, బలహీనపడింది అంటే, నేను రీసెంట్గా 2-3 కాల్స్ మాట్లాడాను. ఎన్లార్జ్డ్ హార్ట్, గుండె సాగిపోయింది లేకపోతే గుండె ఇదైపోయింది అన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాడి మళ్ళీ టెస్ట్లకు వెళ్తే నార్మల్గా ఉండే, సర్క్యులేషన్ బాగుంది. నాకు రమేష్ గారని ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ రాజమండ్రిలో, ఆయన వైఫ్ ఇద్దరు కూడా ఆయన కార్డియాలజీ స్పెషలిస్ట్. ఏదో ఈయన చెప్పాడు అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ 2 times తీసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాడి ఆయన ఈసీజీ తీసి చూశారు, చాలా చేంజెస్ వచ్చినాయి. ఆయన చెప్పాడు, ఆయన కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్. అంటే ఇప్పుడు నేను గురువుల ద్వారా నేర్చుకున్నాను, ఏదెక్కడ రీసెర్చ్ చేయలేదు దాని గురించి. కొంత వెరికోస్ వైన్స్కి అయితే నేను మా ఫాదర్కి వాడి చూశాను, తగ్గిపోయినాయి. ఆయన కింద పాదాల దాకా వచ్చేసి బ్లడ్ ఫ్లో అంటే ఎక్కువ వాళ్ళది కిరాణా షాప్లో నిలబడి ఉండడం వల్ల బ్లడ్ కిందకు వచ్చి సర్క్యులేషన్ లేక పైకి వెళ్ళలేదు, అవన్నీ బ్లాక్ అయిపోయింది. రెగ్యులర్గా ఒక 1 week చేస్తుల్లోకి ఆటోమేటిక్గా ఫ్లో పెరిగి అవి క్లియర్ అయిపోయినాయి. అది తెలుసు, అంటే హార్ట్ మీద ఎంత పని చేస్తుంది అనేది టెస్ట్ పరంగా అయితే చూడలేదు. నాకు రమేష్ గారు చెప్పడంతో ఎస్, ఇది 100% గురువులు చెప్పడం కాదు, ఇది అందులో ఉంది అని అద్భుతంగా నాకు ఆ కాల్, ఎవరైతే ఎన్లార్జ్డ్ హార్ట్ ఉన్నారో వాళ్ళు, మా గుండె మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది గురూజీ అని చెప్పడంతో చాలా సంతోషం వేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంతో పాటు ఏమేమి? అల్లం అమ్మ, అల్లం మజ్జిగ మనం మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టేసి దాంట్లో మిరియాల పొడి, ఉప్పు వేసుకుని సైంధవ లవణం తీసుకోవాలి, పింక్ సాల్ట్. చాలా మందికి చెవి దగ్గర ఒక డిఫరెంట్ సౌండ్, దాన్ని టినిటస్ అంటారు. చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తూ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, లోపల తెలియకుండా సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే లోపల సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది దానికి కూడా పరిష్కారం చూపిస్తుంది. అంటే ఒక్క అరటికాయ 12 రకాల ప్రాబ్లమ్స్. మనకి మొత్తం 12 సైకిల్స్ బాడీలో 12 సిస్టమ్స్ ఉంటాయి. డైజెషన్ సిస్టమ్, యూరినేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బయోమెట్రిక్ క్లాక్, డిఎన్ఏ, స్కిన్, రెస్పిరేటరీ, ఎక్సోక్రైన్, ఎండోక్రైన్, బోన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్. ఇవి 12 రకాల సిస్టమ్స్. ఒక్కొక్కటి 12 ఆటల మీద పనిచేస్తుంది. మళ్ళీ డైజెషన్ సిస్టంలోనే 12 రకాల వ్యాధులు ఉంటాయి. అంటే అరుగుదల లేకపోవడం, గ్యాస్ట్రిక్, అల్సరు, పెప్టిక్ అల్సరు, అందులో న్యూరో అంటే డైజెషన్లో న్యూరో, అలా 12 రకాలు, 12 ఒక్కొక్కటి సుమారు 200 రోగాలకి పరిష్కారం చెప్తుంది. ఒక్కొక్కటి ఆయుర్వేదం, ఇది ఇంట్లో న్యాచురల్ ఆహారమే ఔషధం. మనకి తెలియక బయట దానికి అలవాటు పడిపోతున్నాం. ఇంత సరిపోతుందమ్మా. బయట దానికి అలవాటు పడిపోయి గురూజీ ఇందులోనే వాటర్ వేయమంటారా? దాంట్లో వేసేయండి, కొంచెం లైట్గా వాటర్ వేసి. నెక్స్ట్ ఏమేమి? ఒక స్పూన్ పెరుగు వేయండి అమ్మా. పెరుగు ఎలా పనిచేస్తుంది గురూజీ దీంట్లో? పెరుగు అనేది మనకి గుడ్ బ్యాక్టీరియా, అలాగే మనకు సర్క్యులేటరీ డిజార్డర్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే బాడీలో ఓవర్ హీట్ ఉంటుంది, దానికి పనిచేస్తుంది. ఉన్న గుణాలని మరింతగా పెంచుతుందమ్మా. ఓకే,
గురూజీ ఇది వడకట్టుకొని వేసుకోవచ్చా లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చా? అలా కూడా తీసుకోవచ్చమ్మా, వడకట్టుకుంటే మంచిది. అంటే ఫస్ట్ టైం తాగుతూ ఉండొచ్చు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, బాగా ఇంకా మెత్తగా చేయాలి. జ్యూసర్లో అయితే ఇంకా బాగా అవుతుంది. ఇది నార్మల్ జార్ కాబట్టి అవ్వలేదు. దాన్ని బాగా వడకట్టి దాంట్లో కొంచెం మిరియాల పొడి, సైంధవ లవణం, ఓకే. మీకు ఎప్పుడైనా విన్నారా అరటి దోట జ్యూస్ అని? అరటి దోట అంటే లోపల ఉండేటువంటి అరటి చెట్టు బోదలో ఒక దుంపు ఉంటుంది వేరులో, దాన్ని దంచుతారు, అది చలవ చేస్తుంది. అంటే స్త్రీ సమస్యలు, ఋతు సమస్యలు, మీకు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వాటికి అద్భుతంగా పనిచేస్తుంది అరటి. అంటే రక్తానికి సంబంధించిన సమస్యల్లో అరటి అద్భుతంగా పనిచేస్తుంది అని మనకి చెప్పగానే చెప్తుంది అనమాట. మీకు హెవీ బ్లీడింగ్స్ అవుతుంటాయి, ఇంటర్నల్ బ్లీడింగ్స్ని స్టాప్ చేస్తుంది, ఫైల్స్ బ్లీడింగ్ ఇట్లా ఆపుతుంది. అలాగే రక్త సరఫరా, మన బ్లాకేజ్ అంతా రక్తానికి సంబంధించే కదా, ఇది అద్భుతంగా దాన్ని మెరుగుపరుస్తుంది. అంటే ఇది రుచి వగరుగా ఉంటుంది, వగరుగా ఉండేవన్నీ కూడా రక్తానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. ఓకే. దాంట్లో కొంచెం సరిపడా మిరియాలు కూడా వేసుకోండి. సరిపోతుంది. సైంధవ లవణం. సైంధవ లవణం అంటే తెలియని వాళ్ళకి పింక్ సాల్ట్. చాలా మంది సాల్టా లేకుంటే ఏది వేసుకోమంటారు అని అడుగుతూ ఉంటారు. సాల్ట్ అనేది కెమికల్ కాంపౌండ్స్ అమ్మా, మనం దాన్ని ఉప్పు అంటాం. ఉప్పు అనేది రుచి ఉప్పగా ఉంది. సాల్ట్ అనేది సింథటిక్, మనం ప్యాకెట్లలో స్మూత్గా ఉండాలి, మృదువుగా ఉండాలి, రాలాలి అనుకుంటాం. కానీ మనకి దొడ్డుప్పుని తీసుకొచ్చి ఆరబెట్టి పొడి చేసుకోవాలి, అది రుచి కోసం మాత్రం వాడుతాం. సాల్ట్ ప్రమాదం. ఈ సైంధవ లవణం ఇది, దానికి మనం పింక్ సాల్ట్ అని మోడర్న్గా ఉందని పెట్టుకుంటున్నాం తప్ప అది సాల్ట్ కాదు, అది ఆరోగ్యానికి ఇస్తుంది. దాన్ని రెగ్యులర్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మిక్స్ చేసేసుకొని డైలీ మార్నింగ్ హ్యాపీగా కూర్చొని చప్పరిస్తూ తాగాలి. మీరు ఏదైతే మందులు వాడుతున్నారో అవి వాడుకుంటూ దీన్ని తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మందుల్ని విడిచిపెట్టాలి తప్ప సొంత పెత్తనం, విక్రమాదిత్య ఏదో చెప్పాడు దీన్ని వాడేస్తే మాకు రోగాలు తగ్గిపోతాయి అని చెప్పేసి తొందరపడి మీరు వాడుతున్న మందుల్ని మానొద్దు. డాక్టర్ పర్యవేక్షణలో వారి దగ్గరికి వెళ్ళి మీరు వాడుతున్నవి చెప్పి మీ హెల్త్ కండిషన్ చెక్ చేయించుకుని అప్పుడు మందులు తగ్గించాల్సి వస్తే తగ్గించండి, డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే. ఓకే. సో దీనికి 12 రకాల రోగాలని 12 లెక్కేసుకోండి. 200లకు పైగా. అంటే ఒక్క అరటికాయతోని చేసుకునే జ్యూస్. ఎందుకంటే అమ్మ మీనరాశికి సంబంధించినటువంటి వెజిటబుల్ ఇది. మీనరాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? 3. అది పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. రేవతి 4 పాదాలు, ఉత్తరభద్ర 4 పాదాలు, పూర్వభద్ర 1 పాదం, మొత్తం 9 పాదాలు, 3 నక్షత్రాలు. ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళి విడదీస్తే అవి పెరుగుతూ ఉంటాయి. అంటే మనకి 12 రాసులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు. ఇవన్నీ కలపండి ఎంత వస్తుందో, అన్ని రోగాలకి సమాధానం చెప్తుంది ఒక్కొక్కటి. ఓకే. అంటే ప్రతి దానికి సొల్యూషన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంతే. వంటిల్లే వైద్యశాల, ఆహారమే ఔషధం. విక్రమాదిత్య గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు గురూజీ, ప్రతిసారి చెప్పింది ఎప్పుడు కూడా చెప్తున్నారు, వంటశాలే వైద్యశాల. డాక్టర్లు అందరూ వేరే, గృహిణులే వైద్యులు, ఎంబీబీఎస్లు, ఎఫ్ఆర్సిఎస్లు. అంటే ఇంట్లో ఉన్నవి మనకు తెలియవు గురూజీ, అవి తెలియక అంటే ఆ చెప్పే పెద్దలు మనకు దూరం అయ్యారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి మనం వృద్ధాశ్రమాల్లో పెట్టాం, వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దీనికి మనం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి అరటికాయ జ్యూస్ ది బెస్ట్ సొల్యూషన్. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం క్యూబ్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.